ఒకప్పుడు మధ్యయుగ కాలంలో గుజరాత్ రాజధాని అయిన పఠాన్ నేడు ఆ పురాతన కాలమునకు సాక్ష్యంగా నిలిచింది. పఠాన్ 8వ శతాబ్దంలో చాళుక్య రాజపుత్ర చావడ కింగ్డమ్ అయిన వనరాజ్ చావడ అనే రాజు నిర్మించిన కదంకం, దుర్గములు మొదలైన వాటిచే శక్తివంతంగా నిర్మించిన నగరం. ఈ నగరమునకు రాజు వనరాజ్ యొక్క గొర్రెల కాపరి స్నేహితుడు అయిన అనహిల్ పేరును పెట్టారు. నగరమును అన్హిల్వాడ్ పఠాన్ అని పిలుస్తారు. ప్రస్తుత నగరంలో ఒకప్పుడు ఢిల్లీ సుల్తాన్ అయిన కుతుబ్ ఉద్దీన్ ఐబక్ వల్ల నాశనం అయిపోయిన రాజ్యం యొక్క శిథిలాలున్నాయి. ముస్లిం మతం దూకుడు వ్యాప్తి ఫలితంగా పఠాన్లో అహ్మదాబాద్ వంటి వాటి కంటే కూడా పురాతనమైన కొన్ని ముస్లిం మత నిర్మాణాలున్నాయి. పర్యాటకులు ఆకర్షించే రాణికి వావ్ త్రికం బరోట్ని, వావ్ కల్కా సమీపంలో ఓల్డ్ ఫోర్ట్, సహస్రలింగ సరోవర్ మొదలైనవి మరియు చాళుక్య లేదా సోలంకి కాలంనకు చెందిన నిర్మాణ అవశేషాలు పూర్తిగా చూడొచ్చు. జైనమతం యొక్క ప్రసిద్ధ కేంద్రాలలో పఠాన్ ఒకటి. జైన దేవాలయాలు సోలంకి కాలంలో నిర్మించబడ్డాయి. ప్రస్తుతం పఠాన్లో పటోలా చీరలకు కూడా ప్రసిద్ధి చెందింది. దీని లోపలి 28 కిలోమీటర్ల సొరంగం ఉంటుందట. రాణికి వావ్ అప్పటి టెక్నాలజీకి నిదర్శనం. క్రీస్తు శకం 1022 మరియు 1063 మధ్య రాణి ఉదయమతి బావిని కట్టించారు. సోలంకిని పాలించిన తన భర్త 1వ భీమ్దేవ్ గుర్తుగా ఈ బావిని నిర్మించారు. 7 భూగర్భ అంతస్తుల బావిలో గంగాదేవి ఆలయం కూడా నిర్మించారు. ఇది అప్పటి సాంకేతికతకు నిదర్శనం. అంత అద్భుతంగా సాంకేతికతతో ఈ బావి నిర్మాణం ఇప్పటి వాళ్లను ఆశ్చర్యపరుస్తుంది. ఒకే నిర్మాణం కింద భూగర్భ నీటి వనరులను వాడుకోవడం అప్పటి సాంకేతికత అభివృద్ధి రాణికి వావ్ అత్యద్భుతంగా నిలిచింది. భారతదేశంలో అప్పటి భూగర్భ ప్రత్యేక కళాత్మకతకు ఇది ఒక ఉదాహరణ అని యునెస్కో గొప్పగా చెప్పింది. అంతేకాదు, ఖతార్లో దోహోలో జరిగిన వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో యునెస్కో ఈ బావిని ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చినట్లు ఘనంగా ప్రకటించింది. ఈ బావి 209 అడుగుల పొడవు, 65 అడుగుల వెడల్పు, 88 అడుగుల లోతులో చూడ్డానికి ఓ భూగర్భ కోటలా ఉంటుంది. పూర్తిగా రాతితో నిర్మించిన దీంట్లో ఎటు చూసిన స్తంభాలపై శిల్ప సంపద ఉట్టిపడుతుంది. రాణికి వావ్ బావి నిర్మాణంలో శిల్పకళకు అత్యంత ప్రాధాన్యతమిచ్చారు. ఈ శిల్పాలలో విష్ణువు యొక్క దశావతారాలైన కల్కి, రామ, నరసింహ, వామన, వారాహి శిల్పాలు, మహిషాసురమర్ధిని మాతా శిల్పాలు, నాగకన్య, యోగిని వంటి అందమైన స్త్రీల శిల్పాలు, 16 శృంగారం అని పిలువబడే 16 రకాల శైలులుగా ఆకర్షణీయంగా కనిపించే అప్సరా శిల్పాలు ఉన్నాయి. ఈ బావి అడుగున ఓ సొరంగం ఉందని, అది 28 కిలోమీటర్ల పొడవు ఉండేదని, ఇప్పుడు మట్టితో నిండిందని చెబుతారు. ఇప్పుడు బావి అడుగున కొన్ని నీళ్లు మాత్రమే ఉన్నాయి. దీన్ని రోజు వేలాది సంఖ్యలో దేశ విదేశీ పర్యాటకులు సందర్శిస్తుంటారు. దాదాపు 7 శతాబ్దాల పాటు వరదలకు మట్టిలో కూరుకుపోయిన ఈ బావిని 1980లో భారత పురావస్తు శాఖ వారు గుర్తించి అది పాడవకుండా తగిన చర్యలు చేపట్టారు. సోలంకి కాలంలో ఈ పఠాన్ జైన మతానికి ప్రధాన కేంద్రంగా విరాజిల్లిందని భావన. ఇక్కడ వందల కొలది జైన్ ఆలయాలున్నాయి. పంచసార పార్శ్వనాథ్ జైన్ దేరసర్ ఆలయము ఇక్కడ ప్రధాన ఆలయాల్లో ఒకటి. సాంప్రదాయం ప్రకారం ఇక్కడ ఈ జైన్ ఆలయాల్ని తెల్ల పాలరాతితో నిర్మితమై ఉన్నాయి. గతంలో జైన్ ఆలయాల్ని కలపతో నిర్మించేవారు. అయితే ఈ ఆలయాలు కలప నుండి పాలరాతికి మారటానికి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఉడా మెహతా అనే ప్రముఖ నిర్మాణకర్త ఒకసారి ఒక ఎలుక వెలిగే కొవ్వొత్తిని నోటితో పట్టుకుని ఆలయంలోకి పరిగెత్తుకుని వెళ్లటం చూశాడు. అప్పుడు ఈ అంశాన్ని ప్రాతిపదికగా చేసుకుని జైన్ ఆలయాలను కలపతో కాకుండా పాలరాయితో నిర్మించడం ప్రారంభించారని నమ్మిక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.